ఆ, నేను నేను నుంచి పారిపోవడంని అవగాహన చేసుకోకుండా ఆ పారిపోవడం కోసమే మనం ఎక్కువ ఆరాట పడుతున్నాం. అది ఈ ప్రతి విషయంలో అంటే ఇప్పుడు మన సంబంధ బాంధవ్యాల్లో కూడా మనం వాళ్ళ మీద ఆధారపడి ఉంటున్నాము. మనం వాళ్ళు మళ్ళీ మన మనసు వాళ్ళని ఎప్పుడైనా కోల్పోతామనే ఒక బాధ కూడా ఏర్పడుతుంటుంది. ఇట్లా మన పిల్లల మీద అయినా కూడా ఒక ప్రేమ అని కాకుండా వాళ్ళని మనం ఒక మన స్టేటస్ లాగా మనల్ని ఓ, వాళ్ళు నెక్స్ట్ మనల్ని మంచిగా చూసుకుంటారనే ఒక అంటే బంధుత్వం కాకుండా దాన్ని ప్రేమతత్వం కాకుండా వాళ్ళు మన నెక్స్ట్ మనల్ని పోషిస్తారనే ఒక అవసరాల లాగానే వాడుకుంటున్నాం. ఆ అవసరాల లాగా వాడుకోవడం వల్ల వాళ్ళు మళ్ళీ మనని సరిగ్గా చూసుకుంటారో లేదో అని వాళ్ళు మనం చెప్పినట్టు ప్రవర్తించకపోతే వాళ్ళని దండించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏవైనా వేద పారాయణాలు చదువుతాం. అవి చదవటం కూడా మన మనసు యొక్క స్థితి ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంటాం కాబట్టి ఆ ఒంటరితనం నుంచి ఎస్కేప్ అవటానికి ఇవన్నీ చేస్తున్నాం. అసలు ప్రేమ అనే తత్వము ఒక సెన్సేషన్స్ కాదు, అంటే ఒక ఉద్రేకపరమైనది కాదు. అది ఒక స్థితి అంటే అది అంటే మనసులో జరిగే ఒక సెన్సేషన్స్ కాకుండా దానికి అవతల ఉన్న స్థితియే ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వంలో నేను మీరు అని ప్రతిదీ వేరువేరుగా ఏమి ఉండదు. ఆ నేను అనేది ఏర్పడ్డదే ఈ మనసు యొక్క ఆలోచనలు, మనసులో యొక్క నా యొక్క అభిప్రాయాలు ఇవన్నీ వీటితో ఏర్పడింది. దానికి అవతల ఉన్నదే ప్రేమతత్వం. ఈ ప్రేమతత్వాన్ని అవగాహన చేసుకున్న తర్వాత మనము ఆ ట్రూత్ సత్యం అనేది ఏదనేది మన అంటే మనకు అవగాహన అవుతుందేమో అని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నానా సత్యమే ప్రేమ. సత్యము, ప్రేమ, కంపాషన్ ఇవన్నీ డిఫరెంట్ కావు. దే ఆర్ వన్. వెంకటేష్ సాగర్ గారికి అర్థమైందా? ఓకే, అర్థమైంది మేడం, అర్థమైంది. ఇంకెవరైనా మాట్లాడతారా? లంకా శ్రీనివాస్ అమ్మా గారు. నీ మాట. చెప్పండి మా నాయుడు గారు. అమ్మ ఇప్పుడు పూజలు ఉమ్, పోస్టింగ్ అంటే రాజకీయ పరమైన సీటు తాలూకా వ్యామోహం గాని, ఉమ్. లేదంటే ఈ లైంగికత అంటే ఈ సెక్సువల్ ఇంట్రెస్ట్ గాని రిపిటేషన్ అవుతున్నాయి. ఆ, అంటే అవేర్నెస్ కూడా వచ్చింది సత్సంగం ద్వారాగా. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న ద్వారాగా ఒక రకమైన అవేర్నెస్ రావటం కాదు, ఒక అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ కంప్లీట్ గా వీటన్ని ప్రాక్టికాలిటీలోకి వెళ్ళిపోవడానికి అంటే సరైన మూలంలోకి వెళ్ళడం గాని అవగాహన గాని ఆ అదే కృష్ణమూర్తి గారు చెప్పే అవేర్నెస్ లోకి, కంప్లీట్ అవేర్నెస్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుందా అని. మనస్సుతో మనం చూస్తున్నాం కదండి. మనస్సు నిశ్చలం చేసినప్పుడు ఉండేదే అవేర్నెస్. ఎరుకతో చూసినప్పుడు సరి అయిన అవగాహన వస్తుంది మనకి. ఎప్పుడైతే సరి అయిన అవగాహన వస్తుందో ఇమీడియట్ చేంజ్ వస్తుంది మనకి. ఇప్పుడు మైండ్ తోటి అవగాహన చేసుకుంటున్నాం కానీ అక్కడ మనకి అసలైన అవగాహన రాలేదు. వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, వేడి మ- ఆ, ముట్టుకున్నాక వేడిగా ఉన్నదన్నాక రెండోసారి ముట్టుకోం కదండి. అవగాహన వచ్చేసింది అది కాలుతోందని. అవునా? అవునమ్మా, ఇది ఫిజికల్ గా సో వెంటనే అంటే ఇమీడియట్లీ యాక్షన్ ఉంది. ఏంటండి? ఇది వెంటనే యాక్షన్ ఉంది కదమ్మా, చర్యకి ప్రతిచర్య ఉంది కదమ్మా ఇది. ప్రతిచర్య కాదు అక్కడ. అక్కడ మీకు ఆ, అవగాహన వచ్చింది ఇది కాలుతోందని కదా. అవగాహన ప్లస్ అది ఇబ్బంది కలిగించింది కదా, ఇది ఇబ్బంది కలిగిస్తున్నట్టు అవునులేండి. అంటే అనిపించట్లేదు. ఇప్పుడు అది అవగాహన స్లో ప్రాసెస్ లో అన్ప్లెజెంట్ జరుగుతుంది. అవగాహన వచ్చింది. అన్ప్లెజెంట్ గా ఉంది ఆ సెన్సేషన్. సో మనం ఏం చేస్తున్నాం, వెంటనే దాంట్లోంచి బయటపడతాం. అది అంత రియల్ గా మనకి అన్ని తెలిసాయి అనుకోండి, మనకి ఏంటంటే ఇలా ఇలా అనుకుంటున్నాం కానీ అసలు ఆ మనస్సును నిశ్చలంగా ఉంచి ఈ సమస్య ఏదైనా దాన్ని మనం ఎప్పుడు అక్కడ పెట్టకుండా దాని నుంచి పారిపోకుండా దాన్ని అవగాహన చేసుకుంటే అందులోంచి బయటపడగలం. అలాగనే ఈ సెల్ఫ్ లోంచి పారిపోతున్నాం అన్న విషయం మనం అవగాహన చేసుకోవాలి.
దానికి ఏదేదో కోటింగ్లు ఇస్తాం. ఇది ఎంతో ముఖ్యం కనుకే నేను వెళ్ళాను, ఇలావన్నీ చెప్పుకుంటాం. బట్ దిస్ ఈజ్ ఆల్ అవాయిడెన్స్. సెల్ఫ్ ని అవాయిడ్ చేసేసి బయటికి వెళ్తాం కదా. ఎందుకంటే దాన్ని మనం ఎదుర్కోవాలని ఇష్టం ఉండదు మనకి. వాట్ ఈస్ దట్ అని చూడడానికి ఇష్టం ఉండదు. మీరు అడగడం ఏమని అడుగుతున్నారు? అది సంభవమా అనా? సంభవం గనకే కదా, మరి అది మనస్సుతో సంభవం కాదు. అవునమ్మా. అంటే అవగాహన అనేది చెప్పండి. ఇస్తున్నప్పుడు, ఈ క్షణంలో ఇస్తున్నప్పుడు ఈ అవగాహన ఉంటుంది. అది కొనసాగింపుగా ఉండాలి కదమ్మా. ఏ క్షణం కా క్షణం లేకపోతే చెప్పినంత అర్థమవుతుంది కదా. కాదు, కొనసాగింపు కాదు మీరు ప్రయత్నించాల్సింది. క్షణ క్షణ అవేర్నెస్. మీరు నేను అవేర్గా లేను అని తెలుసుకోవడం కూడా అవేర్నెస్. అవునమ్మా. అర్థమైందా? అవునమ్మా. ఇప్పుడు వింటున్న మాకు ఏదో ఒక టైంలో ఏదో ఒక టెంప్టేషన్ వస్తుంది. ఆ టెంప్టేషన్ లో ఆటోమేటిక్ గా ఒక పూజకి కావచ్చు, లేదంటే ఆ, అంటే ఒక అవునండి, పదవి అవగాహన సీట్ అంటే. చేసుకోవాలి టెంప్టేషన్ ని మనం కదా. అవునమ్మా, నిరంతరమా సెంటర్ లో ఉండలేం కదమ్మా. అని అంటే ఉండలేని సెంటర్ లో మీన్స్ కాదు. ఏంటంటే ఇప్పుడు నేను మీరు ఫర్ నేను ఎగ్జాంపుల్ నేను పూజ చేయాలని ఉంది అనుకున్నాను, ఎందుకని నేను చేస్తున్నాను అని మనం దాన్ని చూసుకోగలగాలి. అంతేనా? అవునమ్మా, ఏదో సెంటర్ లో ఫలితం. ఉండడం మానండి, ఈ ఎస్కేపిజం అవగాహన చేసుకోండి. నాకేదో భద్రత కావాలి అని నేను చేస్తున్నాను, లేకపోతే నాకేదో సంపద కావాలి, లేకపోతే సమ్ డిజైర్. ఈ డిజైర్స్ అన్ని మన సెల్ఫ్ నుంచి దూరం చేసేస్తున్నాయి. అంటే మనం దూరంగా పారిపోయి అసలైన రియాలిటీకి లేకుండా చేస్తాయి కదండి. అవునమ్మా. ఎంత గొప్ప డిజైర్ అయినా చేసేది అదే. ఇప్పుడు మీరు అడగండి, ఏమిటి అడుగుతున్నారు? అంతే నాయుడు అమ్మా, గారు, అంతే అమ్మా, అదే అడుగు. అదే అంటే అమ్మా, అదే అమ్మా. మనం హ్యాబిచుయేట్ అయిపోయాం అనమాట టు రన్ అవే రన్ అవే. ఏమంటారు? అవునమ్మా. అంటే ఈ రన్నింగ్ అవేకి మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఇప్పుడు ధ్యానం చేస్తాం. ఏమిటి మనం ఆ ధ్యానం చేస్తాం అని అనుకుంటూ సంవత్సరాల కొద్ది ధ్యానం చేస్తాం. ఉమ్. ఏమంటారు? అవునమ్మా, అవునమ్మా. అది కూడా ఒక రన్నింగ్ అవేవే, అవునా? అవునమ్మా. ఎన్నో రకాలు ఉన్నాయి మనకి పారిపోవడానికి. అవును. ఉమ్, అంటే మీరేమంటున్నారు, అలా పారిపోకుండా ఎలా ఉండడం అనా? అంటే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు, లేదంటే దీని గురించి అవగాహన కలిగించుకునేప్పుడు అది ఉంటది. బట్ తర్వాత మళ్ళీ ఆ ఆ నిశ్చలత అనేది ఉండదు కదమ్మా అంటున్నాను నేను. ఆ ఉండక్కర్లేదు. స్టేట్ లో ఉండవమ్మా. అవును. దానికి అవగాహన వచ్చింది, కొనసాగదే. బట్ అవగాహన ప్రయోజనం ఏంటని. అవగాహన చేసుకున్నారండి ఇక్కడ పాము ఉందని, ప్రయోజనం ఏమిటి అప్పుడు? చెప్పండి. ప్రమాదం జరుగుతుందని తప్పుకుంటాం. అలాగా. అలాగే ఇక్కడను ఏదో కాని దాన్ని అది అనుకునే బదులు అవగాహన చేసుకుంటే మీరు ఏదైతే సమస్య అనుకుంటున్నారో అందులోంచి బయటపడిపోతున్నారు. నేను ప్రొడ్యూస్ చేసుకున్న మీరు ఈ ఆలోచనలు పారిపోవడంలో భ్రాంతి ఆల్రెడీ అనే దాన్నే సత్యం అని బతుకుతున్నానని అర్థం అవుతోంది కదా. అనుక్షణము అంతటా వ్యాపించి ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ అనుక్షణము అంతటా వ్యాపించి ఉన్నాయి. ఈ దేవాలయాలకు సంబంధించినవి క్షణక్షణం ఇక్కడ అంటే ప్రతి చోట. చెప్పదమ్మా. మనసు చూస్తుంది. ఆ మనసులో అవునా? నుంచే కలుగుతుంది కదా. ఆ మనసులో నుంచి నేనే మీరే కొంచెం నేనే అయిపోతారన్నది కల్పించుకుంటున్నాను, చూడండి. నేనే క్రియేట్ ఇక్- చేసుకుంటున్నాను దాన్ని. ఏంటండి? చెప్పండి, చెప్పండి. ఆ మనసులోని నేనే క్రియేట్ చేసుకున్నానమ్మా. ఆల్రెడీ ఆల్రెడీ ఇక్కడ ముందు నేను రావటానికి, ఎత్త మీదకి నేను రావటానికి ముందు ఉంది ఇదంతా ఆల్రెడీ.
సో నాకు అలవాటు చేయబడింది, నేను అలవాటు పడ్డాను, అలవాటు పడుతున్నాను. కానీ ఎటు చూసినా నిరంతరం అవే ఉన్నాయి కదా, అన్ని చోట్ల అవే ఉన్నాయి కదా, దాని నుంచి నేను ఎలా తప్పించుకోగలను అని. అవునండి, మీరు ఆకర్షితం అవుతే కదా మీరు పట్టుకుంటున్నారు. అన్ని చోట్ల అవును. ఉన్నా అందరూ పట్టుకోరేమి? ఉమ్. ఏమంటారు? నేను కూడా ఇలాగే అనుకున్నానమ్మా. నాకు అర్థమైంది నేను పట్టుకోను అని, కానీ నేను పట్టుకుంటూనే ఉంటాను. నేను పట్టుకోను అనేది ఆ క్షణానికే ఉంటది, మళ్ళీ తర్వాత క్షణంలో నేను పట్టుకుంటాను, మళ్ళీ ఇంకొకసారి పట్టుకోకుండా ఉండాలి అనుకుంటాను. పట్టుకున్నప్పుడు పట్టుకొని ఉంటున్నప్పుడు ఎవరైనా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక ఎరుకని కల్పించినప్పుడు, నేను ఇప్పుడు పట్టుకోను నెక్స్ట్ అంటాను, మళ్ళీ తర్వాత అయినా నేను అదే స్థితిలో ఉంటూనే ఉంటాను నిరంతరం, ఒకసారి లేదు నేనంటే అనుకుంటూనే. మనసే కదండి. మనసే అమ్మా. మనస్సుతో మీరు ఐడెంటిఫై అవుతున్నారు నేను అని. అవునమ్మా. అందుకని పట్టుకునే మనస్సును చూడండి, దాన్ని అవగాహన ఓకే. చేసుకోండి ముందు, కదా. ఓకే. అవునమ్మా. అందరూ పట్టుకున్నారో లేదో మనకు తెలియదుగా, మన మనసు దానికి అట్రాక్ట్ అవుతున్నాయి. ఎందుకు? దాన్ని అబ్జర్వ్ చేయండి, దాన్ని ఆ అట్రాక్షన్ అవగాహన చేసుకోండి. అక్కడ ఏదో సెన్సేషన్స్ కోసమే కదా మనం ఏదైనా ఎక్కడికైనా అవును. వెళ్ళేది. సో ఇది అవునమ్మా. సెన్సేషన్ గనక మనకి సెన్సేషన్ లోంచి శాశ్వతమైంది కానే కాదు అది. అందులో కొంతసేపే మనకు సుఖం ఉంది, అది తెలిసిన తర్వాత ఈ సెన్సేషన్స్ అసలైన సత్యాన్ని దూరం చేస్తున్నాయని మనకు అవగాహన వస్తుంది. అవునా? అవునమ్మా. అందులోంచి వచ్చేస్తాయి నేను, ఇదేమి శాశ్వతమైనది కాదు అనే విషయం మనకు తెలిసిపోతూ ఉంటే వాటిని గట్టిగా పట్టుకోం కదండి. అవునమ్మా. అది బాగా తెలిస్తే వెళ్ళం. ఏదో పైకి ఏదో శుష్క వేదాంతం లాగా చెప్తూ లోపల మాత్రం అదే బాగుంది అనుకున్నప్పుడు వెళ్ళిపోతున్నాం. కరెక్ట్ అమ్మా. అది పూర్తి అవగాహన రావాలి, సంపూర్ణ అవగాహన అంటున్నారు, అందుకే ఆయన కంప్లీట్ అండర్స్టాండింగ్ అంటారు. ఇంకేమైనా? లంకా లేదమ్మా. శ్రీనివాస్ గారు ఎవరు? నాకు జ్ఞాపకం రాలే, ఎప్పుడు పేరు విన్నా. శ్రీనివాస్ గారు మాట్లాడతారా? ఇంకెవరైనా? నమస్తే మేడం. లంకా నమస్తే. శ్రీనివాసన్ మేడం. అదే మీ మీ రెగ్యులర్ వింటుంటాను మేడం, జూమ్ మీటింగ్స్ లో. విశాఖపట్నం, విజయవాడ దాంట్లో రెగ్యులర్ గా వింటుంటాను మేడం ప్రతి శనివారం. ఆహాహా. ఓకే ఓకే. ఈ రోజు కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యాను మేడం. అవునా? ఓకే అండి. అది ఓకే. మీ అవగాహన బాగుంటుంది అవుతోందా? మేడం మేము. ఏంటండి? అవగాహన అవుతుంది మేడం. ఏమన్నారు మీరు? రెగ్యులర్ గా మీవి బాగా వింటుంటాను మేడం. ఆహా. ఆ, ఓకే. మళ్ళీ దాంతో మొన్న రోజు యూట్యూబ్ లో ఇచ్చినా కూడా మీరు చెప్పినంత మటుకు ఒకటికి రెండు సార్లు వింటుంటాను మేడం. ఓకే అండి. ఇప్పుడు ఇవాళ సబ్జెక్ట్ థ్యాంక్ యూ మేడం. నమస్తే. ఇవాళ కొద్దిగా అనుకోకుండా లేట్ గా జాయిన్ అయ్యాను మేడం. అయినా వింటున్నాను మేడం ఇప్పుడు. డిస్కషన్స్ లో అర్థమయ్యి ఉంటుంది కదా. అర్థమైంది మేడం. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడుగుతారా? నాయుడు గారు, మీకు ఇప్పుడు మీరు అర్థమైందా? మీరు కొంచెం కాంప్లికేటెడ్ గా మనసుతో ఐడెంటిఫై అయిపోయి, అవునా? మనకి ఆ అవునమ్మా. కంప్లీట్ అవగాహన వస్తే మళ్ళీ అది కావాలని ఉండదండి. కరెక్ట్ అమ్మా. అదే మనకి శాశ్వత సుఖం ఉండటం వల్ల మనం అందులో మళ్ళీ కావాలని వెళ్తున్నాం. అవునమ్మా. ఇంకెవరికైనా? రాంబుద్రి గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ డౌట్ లేదు మేడం, ఎందుకంటే ఇప్పుడు అదే నాయుడు గారు అడిగారు కదా. ఉమ్, నాయుడు గారా రమణ, నాయుడు గారు అడిగారు. అవును. అదే మేడం, అంటే ఇది మళ్ళీ రిపీటెడ్గా విన్నప్పుడు ఇది స్థితి కలుగుతున్నది, మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతున్నాము అంటే దానికి కూడా మీరు సమాధానం చెప్పారు. కం అంటే ఒక
ఒక ఆ, ఒక దాని మీద ఒక అవగాహన వచ్చింది అంటే కొంతవరకు పురోగతి జరిగినట్టే కదా అని మీరు చెప్పారు. అదొకటి. అంటే పూర్తి అవగాహన వచ్చినప్పుడు మొత్తం పటాపంచలు అయిపోతుంది, ఇంకా ఏం ఉండదు. ఆ, అంటే ఆ పూర్తి స్థాయిలో అవగాహన రావాలి అంటే ఇప్పుడు ఉదాహరణ మనకి ఏంటంటే పాము కనిపించినప్పుడు ఏం జరిగింది అని అని అంటే పాముతోటి మనం ఎలా ఆ పాము జరిగినప్పుడు పాము చూసినప్పుడు ఏదైతే చర్య ఉందో అది ప్రాణ సంకటం మీదకి వచ్చింది కాబట్టి మనం ఆ ఆ యొక్క రియాక్షన్ అట్లా అక్కడ ఆన్ ది స్పాట్లో అవుతుంది. అంటే రాంబుద్రి ఇది గారు మన ఇక్కడ ప్రాణ సంకటం అనే కాదు, పాము అని పూర్తి అవగాహన వచ్చేసింది. అలాగా ఆ, ఆ పూర్తి ఆ, అవగాహన మన సైకలాజికల్ గా కూడా మనకు వచ్చేసింది అనుకోండి, మనం అవును భ్రాంతులే మేడం. సర్వస్వంగా బతుకుతున్నాం అన్నది. అవును మేడం. భ్రాంతికే అంటే అది, దానివల్ల మనకి బాధలు దుఃఖాలు పెరుగుతున్నాయన్న అవగాహన కూడా వచ్చింది అనుకోండి, వాటిని పట్టుకోం కదండి. అవును మేడం. ఈ రోజు క్లాస్లో ఇది చాలా విస్తృతంగా చర్చ చాలా అద్భుతంగా ఉంది మేడం. అంటే ఏ, ఎక్కడి నుంచి ఒక భ్రాంతి నుంచి ఇంకొక భ్రాంతికి ప్రయాణమే కానీ ఇది ఆ, అంటే భ్రాంతి నుంచి భ్రాంతికి ప్రయాణమే, అంటే మనసుతో జరిగే ప్రతి చర్య భ్రాంతి నుంచి భ్రాంతికి ప్రయాణమే జరుగుతుంది అనేది మనం గ్రహించగలిగాము ఈరోజు. అంటే తర్వాత ఇంకా ఇందాక నాయుడు గారు అడిగినట్టుగా మనకి ఎక్కడో కొన్ని టెంప్టేషన్స్ ఉంటాయి, ఈ పని చేస్తే మనకి ఏదో లాభం, అలాంటి టెంప్టేషన్ సబ్ కాన్షియస్ లో పనిచేస్తూ ఉంటాయి. అవును మేడం. అవును మేడం. కరెక్టే అది మేడం. అందుకే మనం చూసుకోగలగాలి. అవును మేడం. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ సత్సంగం ద్వారా చాలా డిస్కస్ అవుతుంది. ఏం జరుగుతుంది, ఏ ఏ ఏం చేస్తున్నాము, ఏం జరుగుతుంది, ఎలా అనేది పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం వలన ఆ, అవగాహన అయితే పెరుగుతుంది. అది అది పూర్తి స్థాయిలో రావాలి. అంటే పూర్తి స్థాయిలో వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు అంటే మీకు సమస్య సెన్సేషన్ ఉండదు. ని ఎంజాయ్ చేస్తున్నారన్న అవగాహన వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు అవును దుఃఖం మేడం. ఉండదు. ఆ సెన్సేషన్ ఎప్పుడు తాత్కాలికమే కదా. అవును మేడం. అవును మేడం. అది కరెక్టే ఏదో మేడం. అది శాశ్వతమైన అది అవ్వాలని ఆనందం, ఆ ఆనందం శాశ్వతం అవ్వాలని కోరుకుంటే కదా మనకి సంఘర్షణలు మొదలవుతున్నాయి. అవును మేడం. ఇప్పుడు రిపీట్ అనే ఆ, ఒక స్థితి ఎక్కడ ఎన్నిసార్లు వచ్చినా దేని మీద వచ్చినా అది నిజమైన ఆనందం కాదు అనేది మనం గ్రహించడానికి అలా ప్రయత్నం కాదండి, చేయాలి. అలా అనకండి. ఆ, అది బాగుంది కనుకే ఆ, మళ్ళీ వెళ్ళి రిపీట్ చేస్తున్నారు. ఉమ్, నిజమా కాదా కానీ ఆ క్షణానికి ఉమ్, వాళ్ళకి అది ఉమ్, బాగుంది. కానీ దాని వల్ల వచ్చే రిపర్కషన్స్ అన్ని చూస్తూ ఉంటే మనకి ఉమ్. చాలా దుఃఖం పెరిగిపోతుంది. అవును మేడం. ఇంకా ఇంకా ఏముంది మేడం, ఇది ఇది ఎప్పుడు రొటీన్గా చైన్ టు చైన్, అంటే ఇప్పుడు చైన్ లాగానే నడుస్తూ ఉంది. దుఃఖము, సుఖము, ఆనందము, ఇంకా ఇది ఇది చర్య ప్రతిచర్య, ఇది ఇది ఇంకా మనసు స్థాయిలో జరిగే ప్రతి ఒక్కటి ఇదే. అంటే దీని మీద విసుగు, అంటే పూర్తి స్థాయి విసుగు వచ్చి అవతలికి వెళ్ళే ఆ, స్థితి మనం పొందలేకపోతున్నాం విసుగు అనేది కాదు, ఇప్పుడు. అవగాహన. అవగాహన ఉమ్, అక్కడ ఆనందిస్తున్నది దేంతో, అలా అవగాహన చేయండి. చేసుకుంటే గాని ఆ, విసుగు చేయరు. విసుగు ఆ, మళ్ళీ శ్మశాన వైరాగ్యమే, ఆ క్షణమే ఉంటుంది. ఉమ్. అంటే ఇందాక చె- చెప్పారు కదా మేడం, అంటే ఇది ఈ అవగాహన అంటే అదే మేడం, అంటే దాన్ని ఇప్పుడు అవగాహన. అవగాహన అంటే ఇప్పుడు పాము అన్న దానికి మీరు ప్రాణభీతం అనండి ఏదో అనండి, అది పాము కాదులే అన్నప్పుడు ఉన్న యాక్షన్ కి, పాము అని తెలిసిన సంపూర్ణంగా తెలిసినప్పుడు ఉన్న యాక్షన్ కి ఉమ్, స్పాంటేనియస్ గా మనకి ఎవ్వరు ఏమీ బోధించకపోయినా మనం రియాక్ట్ అవుతాం కదండి. దాంట్లోంచి అవగాహన అవుతే అవును మేడం. వెంటనే యాక్షన్ వస్తుంది. అవును మేడం. అవును సో మేడం. అవగాహన అన్నదే యాక్షన్. మనకి సంపూర్ణ అవగాహన అయినప్పుడు సంపూర్ణమైన యాక్షన్ వస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు వినండి అవగాహన. రామోజీ గారు, అవగాహన చేసుకోవడం ఒకటి, యాక్షన్ ఒకటి, రెండు వేరు స్టెప్పులు కావు. అవునులేండి మేడం. అవునులేండి మేడం. నిన్న ఇప్పుడు ఇవాళ ఒక కొంచెం సేపు వచ్చి ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు, అల్లా ఆనంద్ అని. తను నిన్న రాత్రి 10 ఉమ్, గంటల వరకు ఉండి నాకేం చెప్తున్నాడు, నేను మొట్టమొదట ఇక్కడ వచ్చినప్పుడు ఏమో అనుకున్నాను, తర్వాత నేను ఎన్నో ధ్యానాలు చేస్తే ఏం జరుగుతుందో అలా నాలో చాలా మార్పులు వస్తున్నాయండి అన్నాడు. ఒకసారి వినండి. ఉమ్, అయితే ఉమ్. అవగాహన అవగానే నాకు మార్పు వచ్చింది అన్నాడు. అవగాహనకి మార్పుకి తేడా లేదు, వెంటనే మార్పు అంటే యాక్టివిటీలోకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు అవగాహన వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ గా మళ్ళీ ఆ స్థానానికి అక్కర్లేదు. వెళ్ళడానికి ఒకసారి ఇష్టం వినండి. దొరకదు. మీకు ఇష్టం దొరకదు. సంపూర్ణంగా
అది పామని తెలిస్తే తాడు కాదని వెంటనే మీకు యాక్టివిటీగా ఎలాగ మారిపోతుందో ఏ విషయంలో అన్నా సంపూర్ణ అవగాహన వస్తే అక్కడ యాక్టివిటీగా మారిపోతుందండి. ఆ. అంటే ఇప్పుడు ఇప్పుడు సంపూర్ణ అవగాహన అంటే ఆ, నేను ఒక టైంను కేటాయించుకొని లేకపోతే టైం ఒక ఏమక్కర్లే దానికి. ఒకసారి జాగ్రత్తగా వినండి. మీరు అవగాహన చేసుకోవడం అనేది ఇన్నర్ మ్యాటర్ కదండి. నేను ఇప్పుడు అవును. చేసుకుంటానంటే అయ్యేది కాదు. దాన్ని మీరు సమగ్రంగా అవేర్నెస్ తో చూస్తూ ఉంటే అవగాహన వస్తుంది, మనస్సుతో కాదు. అదే మేడం. మనస్సు అంటే చూ- ఉమ్, జాగ్రత్తగా వినండి. అవును. మనస్సు నిశ్చలం చేసి అవేర్నెస్ తో చూస్తే సంపూర్ణ ఉమ్, అవగాహన వస్తుంది. మనం ఈ లోపల మనకు ఆల్రెడీ ప్రిజుడిస్డ్ ఫీలింగ్స్ పెట్టుకుని చూస్తామయ్యే. అవును ఏమో మేడం. ఎవరైనా చెప్పినా నాకైతే హాయిగా ఉంది కదా అని అలాగే పట్టుకుంటే మరి అది అలాగే ఉంటుంది. అవును మేడం. ఇదే నాకు సౌఖ్యాన్ని ఇస్తోంది, ఇందులోనే నాకు ఆనందం ఉంది, ఇంకొక ఆనందం నాకు లేదు, ఇలాంటి భావాలతో చూస్తే అలాగే ఉంటుంది. అందుకనే ఏంటి, అంటే ప్రీ అంటే ఇది డిటర్మిన్డ్ ఇది అను ఐడియాస్. అను అంటే ఇది అనుక్షణం గమనిక అదేనా మేడం? గమనిక అదే చాలా గ్రేట్ విషయం. చూడండి, ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలతో కాదు. అదే కరెక్టే మేడం. అది గమనికే కాదు. ఉమ్, అమ్మ అర్థమైందా నాయుడు అమ్మ గారు? సుజాత గారు చెప్పండి. ఇప్పుడమ్మా అవగాహనలో కేవలం రైట్ యాక్షనే ఉంటుంది. అవగాహనలో ఇది పెయినా ప్లెజరా అనేటువంటి చాయిస్ లేకుండా అక్కడ ఉన్నది ఉన్నది ఉన్నట్లుగా దాన్ని వాస్తవంగా చూసి జరిగేటువంటి యాక్షనే కదమ్మా అక్కడ. ఇప్పుడు నాయుడు గారికి చాలా క్వశ్చన్స్ వేశారు కదమ్మా. అంటే అవగాహన వచ్చింది, నేను విన్నాను, దీని వల్ల నాకు ఉపయోగం ఉండలేదు, ఆ క్షణంలో ఉంటుంది, మరు క్షణంలో మళ్ళీ నేను సెన్సేషన్ కి వెళ్ళిపోతున్నాను. అంటే నాకు వచ్చేసింది, ఇది నాకు తెలిసిపోయింది ఈ క్షణంలో. మీరు మీరు మాట్లాడుతుంది మీది మీ ద్వారాగా వింటున్నది, నాకు అవును. అర్థమైపోయింది, నాకు అవగాహన అయిపోయింది అని అక్కడితో అది కంప్లీట్ అయిపోయింది అనేటువంటి ఎండింగ్ పెట్టుకోకుండా మూమెంట్ మూమెంట్ చేంజ్ అయిపోతున్నాయి కదమ్మా సిచ్యువేషన్ అనేది. కాలం అవును. అనేది కాలం కూడా తీసుకురాకూడదు ఇక్కడ. ప్రతిదీ ఇక్కడ పేరు పెట్టడంలో ఒక లైఫ్ ని నేను ఇది ఇది సుఖాన్ని ఇస్తుంది, ఇది దుఃఖాన్ని ఇస్తుంది, ఇది ప్లెజరు, ఇది పెయిన్ అని నేను విడదీసి చూడడంలో, ఇది సమస్య వచ్చినప్పుడు నేను సెన్సేషన్కి వెళ్ళిపోవడం, దాని నుంచి తప్పించుకోవాలి, ఇట్లా చేస్తున్నాను. అంటే దీన్ని పేరు పెట్టి ఇలా చూడడం చేత నేను అక్కడ భయభ్రాంతులకి లోన్ అవుతున్నాను. మీరు చెప్పినట్టు ఇప్పుడు అవగాహన అనేది ఉండిపోవడం కాదు, అది మూమెంట్ టు మూమెంట్. మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ నేను అవేర్గా, అక్కడ చాయిస్ లేకుండా ఏ Yes. క్షణానికి ఆ క్షణం కొత్తగా నేను దాన్ని చూస్తూ ఉంటేనే అక్కడ అవగాహన అవడానికి ఆస్కారం ఉంటుంది. నేను గతంలో గత క్షణం గ్రంథంలో వదిలేసి. అలా జరగకపోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ కి వెళ్ళినప్పుడు గతాన్నే మేడం ఇలా చెప్పారు నాకు అక్కడ కలిగింది, మళ్ళీ ఇక్కడ కలగట్లేదని మళ్ళీ కంపేర్ చేసుకుంటున్నాను ఆ టైంని ఈ టైంని. మీరు చెప్పిన విషయాన్ని ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ కంపేర్ చేసుకుని ఉంటున్నాను. ఇది మనసుతో ఆలోచనలతో జరిగేటువంటి చర్య అనుకుంటున్నాను ఇలా జరగటం వల్ల. అంటే మళ్ళీ అవును. మూమెంట్ వదిలేస్తున్నా, మీ అవును. మాటలు గుర్తు తెచ్చుకున్నా, ఆ క్షణంలో నేను అవేర్ గా చక్కగా అర్థమైంది, అవగాహన అయింది. మళ్ళీ ఈ క్షణంలో నేను మళ్ళీ ఈ పడిపోతున్నానే వీటిల్లో మళ్ళీ నాకు ఇక్కడ జరగట్లేదు, సెన్సేషన్ వచ్చేస్తుందని లోబడిపోతున్నాను. అక్కడ నేను మళ్ళీ చూడటం లేదండి అక్కడ నేను అవేర్ గా అవును. ఉండట్లేదు. చాయిస్ వచ్చేస్తుంది, కంపేర్ వచ్చేస్తుంది, నన్ను నేను బలహీనపరుచుకుంటూ నేను ఇంకా నాకు తెలుసు తెలీదు ఈ రెండింటి నుంచి బయటపడితేనే, అంటే ఉండాలి కదమ్మా అక్కడ, ఏది మోత ఉండకూడదు. అది గతం అంటే కానివ్వండి. ఎలాగ అలవాటు చేసుకుంటున్నాం అంటే చాయిస్లెస్ అవేర్నెస్ ని హ్యాబిచువల్ గా మనసుతో చూసే ప్రక్రియగా చూస్తున్నాం గనక మనకి అది హా ఆ థాట్స్ అన్ని అవునమ్మా, వస్తాయి అక్కడ. మళ్ళీ మనసే వచ్చేస్తుంది కదమ్మా అక్కడ. అక్కడ అవును. ఈ విధంగానే కదమ్మా మనసుతో అర్థమైందా చేయడం వల్ల నాయుడు గారు ఇప్పుడు. పాయింట్ సుజాత గారు చెప్తున్నది? అవేర్నెస్ ని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం, మనస్సుతో కాదది. అవునమ్మా. ఉమ్. మనస్సు లేకుండా టోటల్టీ టోటల్ గా చూడగలగడం, అప్పుడే మనకి అదంతా కూడా ఆ నిరర్ధకత ఏమిటో అవగాహన అయిపోతుంది. మనం వేస్ట్ అన్న వస్తువునే ఉంచమే, మన మనసులో వేస్ట్ అన్న దాన్ని ఎందుకు పట్టుకుంటామండి? అది వేస్ట్ అని తెలియకపోవడం వల్లే కదా. అవునమ్మా. అది పనికిరానిది అని ఒక ఉమ్. భావనతో. అవునమ్మా. ఆ క్షణం ఇంకొక కా విషయం క్షణమే. అందుకే అనిపిస్తుందమ్మా. ఆయన మూమెంట్ టు మూమెంట్ అని అనడంలో ఆ మూమెంట్ గతానికి చెందిపోయింది.
అగైన్ కంపేరింగ్ లేకుండా ఆ మూమెంట్లో అవేర్నెస్గా ఉండడం. ఎందుకంటే ప్రతి క్షణము కూడా గొప్పదే. ఆ గతాన్ని మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రెసెంట్ మూమెంట్ ఈస్ గ్రేట్, అద్భుతమైంది. అవును. ఓకే, అర్థమైందా నాయుడు గారు? మనం అమ్మా కంపేర్ అవగాహన చేస్తున్నామంటే చేసుకుంటాను. అగైన్ వీ కేమ్ టు ద మైండ్ రేంజ్, అంటే గతంతో పోలుస్తున్నాం కదా. అంటే నేను నా రియాలిటీలో చెక్ చేసుకుంటున్నానమ్మా, నేను అదే మాట్లాడుతాను. ఎందుకంటే నా ఏదైతే రియాలిటీ ఉందో అని అదే కాదు, చెప్తున్నాను. ఒకసారి వినండి. యు ఆర్ కమింగ్ టు ద చెప్పండి. మైండ్ రేంజ్ కదా. గతంలో జరిగిన దాన్ని తీసుకొస్తున్నారు. గతం ఒక క్షణంకి ముందుది కూడా గతమే. వాట్ ఈస్ రియాలిటీ? అంటే నా పాస్ట్ లేకపోతే ఆ పాస్ట్ తో నేను ఉండకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఈ క్షణానికి మీ దగ్గర నేను అంటే ఇక్కడ మాట్లాడడం మనకి కోసం నేను అవసరమే, మూమెంట్ కానీ టు మిమ్మల్ని మూమెంట్ మీరు ఉంటాను చూసుకునేటప్పుడు వినండి, అని నేను ఇక్కడ అంటున్నా. నా చెప్పడానికి. పరిస్థితులు డైరెక్ట్ గా నా ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అది నా లోపల నుంచి ఆ నేను అంటే చెక్ మీరు అక్కడ ఏం చేసుకుంటున్నాను కదమ్మా. చేస్తున్నారు? మైండ్ తోటి దాన్ని కంపేర్ చేస్తున్నారండి. మీరు చూసారా ఆ విషయం? మైండ్లెస్ స్టేట్ లోకి వెళ్తున్నా. నా లోపల ఆల్రెడీ అభ్యాసం అయిపోయింది, పని చేస్తుంది కదమ్మా. అని మీరు అనుకుంటున్నారేమో. దట్ ఈస్ ఆల్సో మైండ్ స్టేట్. చూడాలమ్మా అయితే. ఇప్పుడు మనం చాలా అలా అనుకుంటాం కదా. అగైన్ వీ రికలెక్ట్ ఇట్ అంటే అది మైండ్ స్టేటే కదా. నాకు చాలా గొప్పగా ప్రసంగాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా హ్మ్. ప్రాక్టికాలిటీలో, అంటే నేనే కాదమ్మా, ప్రాక్టికాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ పూజ వద్దని అని చెప్తూ ఉంటున్న వాళ్ళని కూడా ఆ క్షణానికి వాళ్ళు అంటే మీరు ఇది అద్భుతంగా చెయ్యొద్దని స్పీచ్ అనలేదు. ఒకసారి మీరు ఇచ్చిన చూడండి కృష్ణమూర్తి ఇచ్చినా గారు. కూడా వినండి వినండి, మనం ఆ, ఎస్కేప్ చెప్పండి. త్రూ వర్షిప్ అన్నారు, బట్ డోంట్ డూ అనలేదు. ఎస్, ఐఎమ్ ఎస్కేపింగ్ త్రూ వర్షిప్ అనే అవేర్నెస్ ఉందనుకోండి, దట్స్ గుడ్. అర్థమైందా? అవును. ఆ ఇప్పుడు అవేర్నెస్ నేను మీతో ఒక్కసారి జాగ్రత్తగా చెప్తున్నానమ్మా. వినండి. ఇది చెయ్యి చెప్పండి అప్పుడు. అనలేదు, ఇది చెయ్యొద్దు అనలేదు, బట్ అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదండి జీవితం అంటే. అవేర్నెస్ నాకు క్రియేట్ అయ్యింది ఆల్రెడీ. అది అయ్యింది అవేర్నెస్ అనే క్రియేట్ అయ్యింది. క్షణంలోనే అది బట్ గతానికి వెళ్ళిపోయింది. అదేం అవునమ్మా. కాన్స్టెంట్ కాదు. అవును. అది అయ్యి ఉండేది కాదు. ఒక అంటే మౌంటైన్ ఎక్కి సబ్జెక్ట్ అక్కడ ఉండేటటువంటిది కాదు అది. ఆ క్షణమే. బట్ ఈ పూజలన్నీ లేదంటే ఈ పొలిటికల్ పోస్టింగ్లన్నీ దుఃఖానికి తావు తీస్తున్నాయని తెలిసినప్పుడు అది అర్థమయ్యింది అనుకొని అర్థం అవుతుంది అని మీతో చెప్పి, బట్ ప్రాక్టికాలిటీలో మళ్ళీ నేను అండర్స్టాండింగ్ అనేది నాకు సంపూర్ణమైన అండర్స్టాండింగ్ కలగలేదు. ఇది లైంగికతలో దుఃఖం ఉందని తెలుసు, కానీ నాకు స్టాప్ అవ్వలేదు. అది కొనసాగింపుగానే ఉంటది. పూజలు ఒకసారి ఒకసారి కొనసాగింపుగానే ఉంటది. నాయుడు గారు, మీరు అడుగుతున్న చెప్పడం దాంట్లో మీకు చెప్పండి. తెలిసిందని మీరు భావిస్తున్నారు. అది పార్షియల్ గా తెలిసింది. సంపూర్ణంగా తెలిస్తే మనం వాటిని పట్టుకోం కదండి బట్ అదే ఎస్కేపిజం కి. చెప్తున్నానమ్మా, నాకు ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్తున్నాను. ఆ, అయితే ఇక్కడ దానికి మీ దగ్గరే ఉంది కంప్లీట్ సొల్యూషన్. అవగాహన రాలేదంటున్నాను. అంటే మనం టోటల్ అటెన్షన్ తో చూస్తే కదా, అక్కడ అవేర్నెస్ తో చూసి టోటల్ అటెన్షన్ తో చూస్తే అది మనకి కంప్లీట్ గా అర్థం అవుతుంది. అందరికీ కూడా, ఎవరెంతటి వారికి, ఏ విషయమైనా. అవును. ఇంకా మనకి వాసనా బలం ఉందనుకోండి, అదే నాకు కావాలని ఆ వాసనలు కూడా ఏ విధంగా వెళ్తున్నాయి చూస్తాం. అండ్ దాని వల్ల వచ్చే రిపర్కషన్స్ చూస్తున్నాం కదా అవునమ్మా. అవేర్నెస్ తో. అప్పుడు మనం ఆటోమేటిక్ గా విత్డ్రా అవుతూ ఉంటాం. అదే ఆ మూలంకే వెళ్ళలేకపోతున్నాను. అది అది మరి అక్కడే ఉంది కదా ప్రాబ్లం అంతా. ఆయన కంప్లీట్ టోటల్ అని చెప్తూ ఉంటారు ఆ పదాలు. ఎందుకంటారంటే ఆ టోటల్ అవగాహనలోనే, పార్షియల్ అవగాహనలో సొల్యూషన్ రాదండి. పార్షియల్ అవగాహన అంటే అమ్మా? పాక్ష పాక్షికమైన, అంటే కొంత భాగమే అవగాహన చేసుకుంటే అవదు, సంపూర్ణ అవగాహనలోనే వస్తుంది. అవగాహన అంటే మళ్ళీ మీరు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ పదం. ఆ అవగాహన అనగానే సంపూర్ణంగా అక్కడ ఏది ఎంజాయ్ చేస్తోంది, ఎక్కడ, అవన్నీ మనం చూడగలగాలి. అది ఒక భ్రాంతి మాత్రమే అన్నది ఎప్పుడైతే అర్థమైందో అందులోంచి బయటపడతాం. మనం భ్రాంతులతోనే ఇప్పుడు ఆనందపడుతున్నామని. ఇప్పుడు మీతో కనెక్ట్ అవుతున్నది కానీ, అంటే మీరు మీన్స్ ఆ డివైనిటీ ఓవరాల్ గా ఉన్నది ఏదైతే గైడ్ చేస్తుందో,
ఈ ఇంటర్నల్ గా అది ఏదైతే ఉందో అది తెలుస్తూనే ఉంది. బట్ ఈ మైండ్ లెవెల్లో ఈ మైండ్ నార్మల్ గా అట్రాక్ట్ చేస్తూనే ఉంది. లేకపోతే చెయ్యనండి. మీతో బట్ కంటిన్యూటీ ఒకసారి మీరు అవ్వం దాన్ని కదా. నిరోధించకండి, చెయ్యనండి. చేసినప్పుడు దాన్ని అవగాహన చేసుకోండి. అవునమ్మా. అప్పుడు మీరు దాన్ని నిరోధిస్తేనే కదా అది సంఘర్షణ అయిపోతుంది, మరి కొంచెం పాతుకుపోతుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. ఆ క్షణం కా క్షణం అంటే దాన్ని చూస్తూనే ఖండించట్లేదమ్మా. ఉండాలి. దాన్ని ఖండించట్లేదు, అర్థం చేసుకుంటూనే ఉన్నాను, కానీ అది లోపల నుంచి పని చేస్తూనే ఉంది. దాని అలా తెలివిని కాదు, అంటే లోపల నుంచి పని చెప్పడం. చేస్తోందని మీరు భావిస్తున్నారు. దాని పవర్ మీరేమోని దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే అవునా? అలా విడిచిపెట్టేయాలి కండిషన్ అవ్వకుండా. అంతే. అప్పుడు ఆయన ఏమంటారు, ఇప్పుడు చూడండి, మీరు రసగుల్లా తినడం తప్పు లేదు, నాకు రసగుల్లా కావాలి కావాలనుకోవడం తప్పు. అక్కడ రిపిటేషన్ కోరికలోంచి ఇబ్బందులు వస్తున్నాయి. మళ్ళీ ఓకే ఆ అమ్మా. థ్యాంక్ సెన్సేషన్ యూ. కావాలని కోరతాం. ఇంకో రకంగా చెప్పాలంటే మనకి ఈ ఇంద్రియాలకు సంబంధించిన సెన్సేషన్స్ ముఖ్యమైపోయి. ఇప్పుడు మీరు చాక్లెట్ కావాలి కావాలని ఎందుకు కోరట్లేదు? అందులో కంటే పెద్ద సుఖం సబ్స్టిట్యూట్ చేసింది. ఏమంటారు? ఎప్పుడైతే మీకు ఇదంతా కూడా భ్రాంతి అన్నది అర్థమైందో దాని వైపు వెళ్ళవండి. ఆటోమేటిక్ గా అది కేవలంగా లేని దాన్ని నేను ఉందని భ్రమిస్తున్నాను అన్నది అవగాహనలోకి వచ్చేస్తుంది. అలా ఎప్పుడు ముందుగా మీకు ఇది బాగానే ఉంది కదా అన్న సబ్ కాన్షియస్ మైండ్ తో సర్ఫేస్ లెవెల్లో బాగులేదు కానీ ఉండకూడదు, లోపల మాత్రం ఇది బాగానే ఉంది కదా అని మనసు ఉంది కదా, అది కూడా చూసుకోండి మీరు. సబ్ కాన్షియస్ అమ్మ మైండ్ ని చూడగలగాలి. అమ్మ లక్ష్మి గారు, ఆ, ఆ ఇప్పుడు నాకు పూజల వల్ల దుఃఖం అని తెలిసిందని ఒక మాట అన్నారమ్మా. ఈ జీవితం వల్ల నాకు దుఃఖం వస్తుంది, పూజల వల్ల, ఈ వ్యక్తుల వల్ల, ఈ వస్తువుల వల్ల నాకు సుఖం వస్తుంది, దుఃఖం వస్తుందని ఎవరు చెప్తున్నారు? అక్కడ అసలు వేటి అలా వల్ల కదా, అలా కదా, ఏది అది బయట? ఎవరు చెప్తున్నారనేది ఉంచండి ఇక్కడ. అది అది ఆ, ఆ క్షణం వచ్చింది. అవునా? అవునమ్మా. అది లోపల ఇంకొకటమ్మా, నాయుడు గారు, మీరు లోపల భాష లోపల కన్క్లూషన్ ఉంది, దిస్ ఇస్ గివింగ్ హ్యాపీనెస్ అని. ఆ అదమ్మా, నేను అదే అదే అంటున్నాను. వినండి బయట ఒకసారి. వస్తువుల నుంచి వింటున్నారా నాయుడు గారు? ఉన్నారా, వెళ్ళిపోయారా? వింటున్నానమ్మా. ఆ, వింటున్నానమ్మా, వింటున్నాను. అంటే ఆ లోపలిని కూడా చూడడం. అందుకే ఏమన్నారు ఆయన, కాన్షియస్ మైండే కాదు, డెప్త్ ఆఫ్ మైండ్ ని, సబ్ కాన్షియస్ గా హిడెన్ మైండ్ ని చూడగలగాలి. మన హిడెన్ మైండ్ లో కొన్ని పేరుకుపోయి ఉన్నాయి, మళ్ళీ ఆ కన్క్లూషన్ కి వచ్చేస్తాం. అర్థమైందా? అమ్మా. అంత లోతుగా చూడాలి. చూసేమంటే చూసేంలే అన్నట్టు కాదండి. అవునమ్మా. హిడెన్ గా మనకు కన్క్లూషన్స్ ఉన్నాయి, ఇది ఒక్కటే సుఖాన్ని ఇస్తుందని, అంటే సుఖాన్ని ఇచ్చినట్టు ఫీల్ అవుతాం. అందుకే చూసుకునేటప్పుడు మనం చాలా డీప్ గా చూసుకోవడం రావాలి. ముందే నా లోపల చాయిస్ పెట్టేసుకుని చూస్తున్నాను కదమ్మా, చూసే విధానంలో అదే అమ్మా. అంటే వినండి వినండి, ఆ, అది చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతోందా? మీకు లోపలికి చూసుకుంటే అక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయి. అక్కడ ఇది బాగుంది, ఆ, ఏదైనా తీరి ఏదైనా ఇదే బాగుంది అన్నది ఎక్కడో ఉండిపోయింది. అర్థమవుతోందా? అర్థమవుతుందమ్మా. అందుకే కదా మీరు అన్నట్టుగా అవే ఏదైనా మళ్ళీ అటు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ హిడెన్ గా ఉన్న కన్క్లూషన్ అన్నట్లు ఆగుతోంది. అందుకే ఆయన చాలా పదాలు, డీపర్ అవేర్నెస్, నాట్ ఓన్లీ ద సర్ఫేస్, హిడెన్ లేయర్స్, లోపల దాక్కుని ఉన్నవి కూడా చూడండి అని అంటున్నారు. ఆ లోపల దాక్కుని ఉన్నవి మైండ్ చూడగలగాలి మనం. మైండ్ ప్రోగ్రామ్ చేస్తుంది కదమ్మా. ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు, ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు బాలు, అవేర్నెస్ లో ఉండడం మా జరుగుతుంది. నాయుడు గారు ఒక్కసారి ఈ పాయింట్ తర్వాత రెండో దానికి వెళ్దాం. ఫస్ట్ నేనేమంటున్నాను, సర్ఫేస్ మైండే కాదు హిడెన్ మైండ్ ని చూడాలి. మైండ్ ప్రోగ్రామ్ వరకు ఎందుకు వెళ్తారండి? మైండే వదిలేయాలన్నప్పుడు ఆ ప్రోగ్రామింగ్ ఎందుకు? ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే అవేర్నెస్ తోటి సమస్య నాకు సాల్వ్ అవ్వలేదని మీరు అంటున్నారు కదా, ఆ టాపిక్ మాట్లాడుతున్నాం. సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ ని కూడా అబ్జర్వ్ చేయండి. అది అక్కడ గట్టిగా పాతుకుపోయి ఉంది. అవునా? అవునమ్మా. మరి అది తొలగించుకోకపోతే ఎలాగా?
ఎవరు తొలగిస్తారు? ఎవరికి వారే, ఇంకెవరో వచ్చి తొలగించరు. ఒకవేళ అందులోనే ఉన్నదంటే అది అందరికీ ఉండాలి, అన్ని టైముల్లో మీకు ఉండాలి. అన్ని టైముల్లో లేదు. కరెక్ట్. ఇంతకీ మీరు అడగాల్సింది ఏమిటో మీరు క్లియర్గా అడగట్లే, మీరు అడగలేకపోతున్నారు కదా. సో సబ్ కాన్షియస్ మైండ్ యొక్క అడగలేకపోవడం ప్రోగ్రామింగ్ కాదు. లోంచి బయటపడండి. అవునమ్మా. అందుకే మనం చాలా హిడెన్ థింగ్స్ మనకి లోపల చాలా ప్రభావితం చేస్తాయి. మనం అవేర్నెస్ తో లేకపోతే వస్తువు ఆనందాన్ని ఇచ్చిందన్న స్థితికి వెళ్ళిపోతున్నాం. ఆ సెన్సేషన్స్ అనేవి అవేర్నెస్ తో ఉన్నప్పుడు అవి అంత ప్రాముఖ్యత ఉండదు. నమస్తే మేడం. నమస్తే ఆ, అండి. అంటే హిడెన్ థింగ్స్ అని అంటున్నారు కదా మేడం, అంటే ఆ వాటిని అబ్జర్వ్ చేసే విధానం ఏంటంటే అంతర్గతంగా చూడడమేనా? ఎలాగా మేడం అది? అంటే అంటే హిడెన్ మీరు థింగ్స్ పై ని పైన పట్టుకోవడం ఉన్న ఎలాగా? మనస్సుని అవగాహన చేసుకున్నారనుకోండి బుద్ధుడు గారు, ఆ ఆ, ఇంకొంచెం లోపలికి వెళ్తారు. ముందు పైన వాటిని అవగాహన చేసుకోవాలి, అప్పుడు లోపలికి వెళ్ళగలం. మ్మ్. పైనే వాటిని అవగాహన చేసుకోకపోతే లోపలికి వెళ్ళలేం కదా. అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు వాసన రూపంలో ఉన్న వాటిని పట్టుకోవాలి అంతే కదా మేడం? దానికి గట్టిగా ఇంక అంటే పేరు పెట్టకండి, లోపలికి వెళ్తాం. మన మనస్సు లోపల లేయర్స్ లో ఏముంది కూడా మనం చూస్తాం. మ్మ్. ఈ పేరు పెట్టామనుకోండి అప్పుడు ఇబ్బందులు వస్తాయి. అందుకని ఉం? అంటే నేను పేరు అంటే అంటే అది అంటే ఒక అలా కాదు, నాకు కొంచెం. వాసన అంటే మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చేసింది, ఇవన్నీ మనకి ఎందుకు. మనస్సు పై పై పొరలే కాకుండా లోపలి పొరల్ని కూడా మనం చూడగలగాలి. ఓకే మేడం. ఓకే. అదే మేడం, అంటే అంటే దేనికైనా ఒక మనం ఒక ఒక గట్టి ప్రయత్నము కష్టము అనేది పడితేనే అది దానికి మళ్ళీ చేరుకోగలం ప్రయత్నం అంతే కదా? కాదు, ఇక్కడ మనకి అలవాటైన పదాలు వాడతామండి. ఆ నేనుగా ఉమ్, ప్రయత్నించడం కాదు, ఎరుకతో చూడడం. ఉమ్. ఆ అవును మేడం. ఎరుకతో చూడడం చేతకాకే మనం ఇలా మాట్లాడుతున్నాం. అక్కడ ప్రయత్నించుతో జరగదు. నేను బలం పెరిగితే అది జరిగేది కాదు. అంటే అనడానికి ఇలా అనాలి గాని ఆ ఎరుక అన్నది నేను అన్నది లేనప్పుడే జరుగుతోంది. అంటే మనస్సు లేనప్పుడు, నిశ్చలం అయినప్పుడే అక్కడ అన్ని అది సంభవం. ఓకే మేడం. అందుకని సబ్ కాన్షియస్ లేయర్స్ కూడా మనం చూడాలి, చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. పై పైన చూసేసాను నేను బాగా చూసేసాను అనుకోకూడదు. అర్థమైంది కదండి నాయుడు గారు? అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా మంది ఏం చేస్తారు, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్న చాలా బాగా మెడిటేషన్ చేశాను అంటారు. అంటే ఎలాగండి? వాళ్ళు అన్నింత మాత్రంలో అక్కడ జరగలేదుగా, అవునా? అవును మేడం. ఓకే, నాయుడు గారు లెఫ్టా? అందరికీ అర్థమైంది కనుక ముగించేద్దాం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. నాయుడు గారు సమస్య అర్థమైందా? మీ సొల్యూషన్ వచ్చిందా నాయుడు గారు? ఇది కట్ అవుతుందా ఏంటి? అమ్మ కట్ అయిందమ్మా, ఉమ్. కట్ అయిందమ్మా. ఇప్పుడు మీకు అర్థం అవుతోందా? మీరు సంపూర్ణంగా చూసేని అనుకుంటున్నారు, చూడటం లేదన్న విషయం మీకు అర్థమైందా లేదా? అర్థమవుతుందమ్మా. తర్వాత ప్రీ డిటర్మిన్డ్ అర్థమవుతుంది. మైండ్, ఒక్కసారి ఒక్క మాట. ప్రీ డిటర్మిన్డ్ అంటే ముందే నిర్ణయించుకున్న మనసుతో చూస్తున్నాం. అది కూడా మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనస్సు చాలా అవునమ్మా. మోసాలు చేస్తుంది. అది అనుకున్న కన్క్లూషన్ కి మన తీసుకెళ్లిపోతుంది. ఈ చూడడం అనేది చాలా కేర్ఫుల్ గా జరగాలండి.